నమస్తే వీతి న్యూస్ స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెపరెపలాడిన గులాబీ జెండా ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్య ఉప్పల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కేసీఆర్తో పార్టీ మొదలై రాష్ట్రమంతా గులాబీమయంగా మారిందన్న ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ వార్డు కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ శేఖర్ మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి 20వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ ఇంటి ఆవరణలో గులాబీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి అప్సిగూడ కార్పొరేటర్ బేతి స్వప్న సుభాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, బాణాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ఆఫీసులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 20 సంవత్సరాల నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. మరి ఈరోజు ఎక్కడికక్కడే చేసుకునే ఉద్దేశంతో కేటీఆర్ గారు మరి ఇంటిపైన జెండా ఆవిష్కరణ చేసుకోవాలని చెప్పడం వల్ల మరి మా ఇంటిపైన మేము జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ ముఖ్యంగా దాదాపు 3 క్యాంపులు పెట్టుకున్నాం. ఇప్పటికీ చిల్కా నగర్లో ఒక 50 మంది వరకు, అదేవిధంగా అప్సూర ప్రాంతంలో ఒక 50 మంది, అదేవిధంగా నాచారంలో ఒక 50 మంది, 150 మందికి తగ్గకుండా ఈరోజు బ్లడ్ బ్యాంకుకే మరి అప్పగించే బాధ్యత తీసుకొని బ్లడ్ బ్యాంక్ వాళ్ళని పిలిపించుకొని మరి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళని పిలిపించుకొని ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇది కూడా పేద ప్రజలకు ఉపయోగపడే రకంగా ఈ బ్లడ్ చాలా షార్టేజ్ ఉందని చెప్పి గతంలో ఇంటరాంధ్ర కూడా చెప్తున్న సందర్భంలో మరి బ్లడ్ బ్యాంకు డొనేషన్ చేయాలనే ఉద్దేశంతో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పరచుకోవడం జరిగింది. ఇవాళ కూడా నిత్యావసరాలు కూడా దాదాపు ఇప్పుడు నేను 3 ప్రాంతాల్లో నిత్యావసరాలు ఇలా పంపిణీ చేయడం జరిగింది. శారదానగర్లో, అదేవిధంగా మరి రామరెడ్డి నగర్, వెంకరెడ్డి నగర్లో, మరి అదేవిధంగా ఉప్పల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా జనరల్ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా మరి ఉప్పల్లో పోలీస్ స్టేషన్లో మరి మేకల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మాస్కులు, అదేవిధంగా శానిటైజర్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ ప్రాంతం వాళ్ళు పోలీసు ద్వారా మరి వివిధ ప్రాంతాలకు కూడా పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ఈరోజు రకరకాలుగా ప్రోగ్రాంలు చేపడతా ఉన్నాం. మరి 20 ఏళ్ళ ఉద్యమ బాటలో నేను కూడా దాదాపు ఏప్రిల్ 27 నాడు ఉద్యమ బాట పడితే కేసీఆర్ గారు 2 నెలల తర్వాత ఎగ్జాక్ట్గా 27 జూన్ నాడు మరి కేసీఆర్ అడుగుజాడల్లో వెనుక నేస్తూ తన వెంటనే ఉంటూ మరి ఈరోజు వరకు కూడా పనిచేసిన సందర్భంలో నన్ను గుర్తించి కేసీఆర్ గారు 2వసారి మరి టికెట్ ఇవ్వడం, 2వసారి మరి నేను ఎమ్మెల్యేగా గెలవడం నిజంగా కూడా మన కేసీఆర్ గారు నన్ను గుర్తుపెట్టుకొని ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉద్యమకారునిగా గుర్తించి నన్ను మరి ఆ రకంగా ఆదుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నిజంగా కూడా అందరూ కూడా ఎక్కడికక్కడనే మరి ఇళ్లలో మా ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపు 10 డివిజన్లో 10 జెండాలు ఇంటిపైన కార్పొరేటర్కి ఎగరేసుకోమని చెప్పి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు కూడా ఎగరేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరింటిపైన వాళ్ళే మరి జెండా ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రకమైన పెద్ద ఎత్తున కాకుండా ఉన్నంతలో అంటే ఎవరికి వాళ్ళే మరి జెండా ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు మరి జెండా ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా గొప్పగా గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా మేము చేసుకున్న కష్ట సుఖాలు ఎక్కడ ఉన్నాం, ఎక్కడ పోయినాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఎక్కడ బై ఎలక్షన్లు వస్తే పంపిపోతే 20 రోజులు పోయి కష్టపడి పనిచేసినాం. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈరోజు మీటింగ్లు పెట్టినా మరి మొబిలైజేషన్ చేసుకొని మా ప్రాంతం నుంచి ఉప్పల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్కి ఈశాన్యమూలని ఉప్పల్ నియోజకవర్గంలో ఏ పని పెట్టినా కూడా మొదలు పెడతా ఉంటుంటే గతంలో ఆ మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగానే మరి అందరూ కూడా సహకరించి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడ కూడా నడమని చెప్పగానే వెంటనే వేలాది మంది తల్లి మరి నా ఇంట వచ్చి మరి ఆ రోజు ఉద్యమ పాటలో పాల్గొంటున్నందుకు నిజంగా కూడా హైదరాబాద్కి ఈశాన్యమూలని కేసీఆర్ కూడా పదే చెప్తున్నవారు. ఈ ప్రాంతం నుంచే చాలా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా ముందు పోతున్న సందర్భంలో డెవలప్మెంట్లో భాగం కూడా ఈరోజు హైదరాబాద్కి ఈశాన్యమూలని ఉప్పల్లోనే మరి హైదరాబాద్లోనే నెంబర్ 2 మరి ఈ రకంగా మరి శిల్పారామం అక్కడ ఉన్న శిల్పారామం ఈ ప్రాంతానికి శిల్పారామం తెచ్చుకోవడం నిజంగా కూడా గ్రహించదగ్గ విషయం. ఎందుకంటే ఉప్పలు హైదరాబాద్లోనే ఈశాన్యములు కాబట్టి మరి హైదరాబాద్లో ఉన్న వాటిని అన్నిటి తరలించే రకంగా అంటే బ్రాంచ్లు ఓపెన్ చేసే రకంగా మరి ఈరోజు ఇక్కడ శిల్పారామం తెచ్చుకోవడం. రాజేంద్రనగర్ మండలం మైలార్దేవరపల్లిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెరాస డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, కార్యదర్శి గుమ్మడి కుమార్, కార్మిక విభాగం నాయకుడు ఎన్ను శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమం కేటీఆర్ గారి పిలుపు మేరకు జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ లాక్డౌన్ సమయంలో మేమందరం కూడా పార్టీ కార్యకర్తలము ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు
నిత్యావసర సరుకులు బస్తీకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పార్టీకి పనిచేసిన నాయకులందరూ మేమందరం కూడా ఖచ్చితంగా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్తూ ముగిస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ షాపూర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కరితో పార్టీ మొదలై రాష్ట్రమంతా గులాబీమయంగా మారిందని అన్నారు. తెలంగాణ తెచ్చిన జాతిపితకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ ఆవిర్భావ సందర్భంగా 129 డివిజన్లో జెండా ఆవిష్కరణ చేయబడింది. దీనికి పెద్దలు కేసీఆర్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా ఇచ్చిన ఆదేశాల మేరకు జెండా ఎగరేయడం జరిగింది. దానికి కష్టపడి ఈ రోజు దాకా తెలంగాణ తెచ్చిన జాతి పితామహుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి గట్టి పార్టీగా బలపడిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కడిగా బయలుదేరి ఇవాళ లక్షలాది మంది ప్రజల హృదయాన్ని దోచుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుని. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండల కేంద్రంలో కలకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పట్టణ చౌరస్తాలో పార్టీ మండల అధ్యక్షుడు నిట్టనారాయణ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని కొనియాడారు. మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి 20 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఉద్యమ నాయకుడిగా 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ 6 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణను భారతదేశంలో కాదు ప్రపంచ పటంలో కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఏ విధంగా జాతిపితగా ఇవాళ ప్రపంచ ప్రజల చేత కొనియాడబడుతున్నాడో, తెలంగాణ రాష్ట్రానికి కూడా స్వాతంత్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ విధంగా మరి తెలంగాణకు మహాత్ముడుగా ఈరోజు కేసీఆర్ గారు అందరి చేత గుర్తింపు పొందడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఆర్భాటంగా చేసుకోవాలి. కానీ ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి ఈ మహమ్మారి, ఈ కరోనా వ్యాధి గురించి ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాదాసీదంగా చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ శ్రేణులకు ఒక సందేశం కూడా ఇవ్వడం జరిగింది. వారి ఆదేశానుసారంగా వారి సందేశం అందరూ కూడా పాటించి ఈరోజు మండల కేంద్రాల్లో కానీ, గ్రామ పంచాయతీ పరిధిలో కానీ, అదే స్టేట్ లెవెల్లో కానీ ఈ కార్యక్రమాలు మా ప్రజాప్రతినిధులు, మా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మొత్తం కూడా చాలా సాదాసీదంగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు కూడా వారింటిపైన వారి జెండా ఎగురవేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక సందేశం కూడా ముఖ్యమంత్రి గారు ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఈరోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు. కాబట్టి నేను మా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మనం చేసుకోవాలి. దాంతోపాటు ఈ కరోనాను కూడా జయించాలి. ఈ కరోనా అనేది ఇంకా చివరగా మే 7వ తారీఖు వరకే ఉంటుంది. కాబట్టి దాని తర్వాత మన కార్యక్రమాలు అన్నీ కూడా యథావిధిగా చేసుకొని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు పూర్తిగా విశ్వాసాన్ని, ధైర్యాన్ని కల్పించవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మనం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి కార్యక్రమాలు, త్రాగునీటి కార్యక్రమాలు, అదేవిధంగా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా మనం అందరం కూడా ఈ కరోనా నుంచి పోయిన తర్వాత కూడా ఈ కాలాన్ని మనం భర్తీ చేసుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేసి ప్రజలకు పూర్తి స్థాయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పూర్తి స్థాయి రక్షణ కూడా కల్పించి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి భారతదేశంలో మొదటి స్థానంలో ఉంచడానికి
మనమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఆయన భుజానికి భుజం గరుపుతూ ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఆయన సూచించినటువంటి విధానాలు, ఆ సిద్ధాంతాలు, ఆ పద్ధతులు మొత్తం కూడా ప్రతి ఒక్కరూ పాటించి ఆ విధంగా తెలంగాణ ప్రజలకు అన్ని విధాల అండదండగా ఉండాలని చెప్పి నేను ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకందరూ విజ్ఞప్తి చేస్తాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే బీన వర్షవర్ధన్ రెడ్డి పార్టీ క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. నాటి ఉద్యమ నిర్మాత నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం అద్భుతంగా జరిగిందని అన్నారు. జలకళతో వ్యవసాయ రంగం పురోగతి చెందిందని కొనియాడారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బెడ్స్ పంపిణీ చేశారు. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నటువంటి యువ నాయకులు కేటీఆర్ గారికి కూడా శుభాకాంక్షలు కూడా సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కరోనా మహమ్మారి సమయంలో ఈరోజు ఎక్కడ కూడా ఇంత పంట పండితే మన నాగర్ కర్నూలు జిల్లాలోనే గతంతో పోలిస్తే 2-3 ఎక్కువ పంట పండింది. పండినా కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈరోజు రైతాంగాన్ని కూడా బతికిస్తూ ఉందంటే దాని గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు గౌరవం రాష్ట్ర సాధనకు మూలం ఈజపడ్డటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఇదంతా ఇలా యావత్ తెలంగాణ అంతా పండుగ దినం. ఈరోజు ఏదైతే మరి ఆనాడు ఉద్యమం ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణత్యాగాలు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నడిచి తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ రచ్చుడు అనే నానుడితో గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసినటువంటి తన ప్రాణాలను తెగించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. మన ప్రాంతాన్ని చూస్తే చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పెరిగిన అభివృద్ధి గతంలో సంయుక్త రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ పెరిగిన అభివృద్ధికి ఈ అభివృద్ధికి పోల్చుకుంటే వ్యత్యాసం మీరు గమనించవచ్చని కూడా చెప్పుకున్నాం. మన రైతాంగం గతంలో ఎన్నో కష్టాలు పడేవాళ్ళు. పంటకు మద్దతు ధర లేక, నీళ్లు లేక, కరెంటు లేక రైతు కోస ఎవరికి చెప్పని తరం ఉండే. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా రైతు ఎంతో ఆనందంతో సంతోషంతో తెలంగాణలో ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క ముందు చూపే దీనికంత కారణం అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ సవినయంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు తీగుళ్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ప్రెసిడెంట్ రాపోల్ సతీష్, జనరల్ సెక్రటరీ వాసుదేవ్ గౌడ్, కుంటి కృష్ణ, జీవన్ రెడ్డి, ధర్మారెడ్డి, రాపోల్ శ్రీనివాస్, శ్రవణ్ రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంగా కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనలేకపోయారని తెలిపారు. ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ 20 సంవత్సరాల్లో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణ అందులో ముఖ్యమైన ఘట్టం తెలంగాణ కళ సాధించి తెలంగాణ సాకారం చేసి ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతి అడుగున పనిచేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ సమాజం ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది. జీవితాంతం ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరు ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కరోనా సందర్భంగా ఈరోజు చేసుకుంటున్నందుకు చాలా బాధలో కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఎందుకంటే తప్పదు కాబట్టి ఈరోజు చాలా వరకు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తుంది కూడా ఉత్సాహంగా ఉండే. కానీ ఈరోజు లిమిటెడ్గానే వెళ్ళడం జరిగింది. మన సీనియర్ నాయకులు మన శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వాసు గారు, మాజీ డివిజన్ అధ్యక్షులు రాపోల్ సతీష్ గారు, టీఆర్ఎస్ నాయకులు ధర్మారెడ్డి గారు, కుంటి కృష్ణ గారు, అశోక్ గారు, నరేష్, మన
టిఆర్ఎస్ రావణ్ మరియు రాపల్ శ్రీనివాస్, రాజు, జయరాజు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అల్తాఫా, ఇట్లా జీవన్ రెడ్డి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఈరోజు పాల్గొన్నారు. ఇంకా చాలా కూడా డివిజన్లో పెద్ద ఎత్తున కూడా చాలా కూడా ఉత్సాహంగా పాల్గొనే పరిస్థితి ఉండే. మేము కూడా అవాయిడ్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారితో ఈ దాదాపుగా 32 రోజులు ఈరోజు చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈరోజు కరోనా వైరస్ను కూడా తగ్గియాలంటే కేసీఆర్ గారు ప్రత్యేక చర్యలతో మన రాష్ట్రం దాని ముందంజలో ఉన్నందుకు ఈ చర్యలు తీసుకున్నందుకు ప్రతి అడుగడుగున కేసీఆర్ గారు అబ్జర్వ్ చేసి కరోనాను మన నియంత్రణ చేసి 4 రోజుల నుంచి కూడా చూస్తుంటే చాలా పాజిటివ్ కేసులు తక్కువ రావడం జరుగుతుంది తెలంగాణలో. అది రానికి కారణం మన కేసీఆర్ గారి కృషి అని భావిస్తుంది. బోడుప్పల్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ 20వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి శనగశీల వృద్ధాశ్రమంలో వృద్ధులకు మరియు నిరుపేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించుకొని శానిటైజేషన్ చేయాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారిపేట ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ ప్రకాష్ రావు, సర్పంచ్ రమేష్, ఆలయ చైర్మన్ వెంకన్న, ఉప సర్పంచ్ ఉపేందర్, యాదగిరి, వేణు, సతీష్, రజనీకాంత్, హరి, విజయగిరి, అశోక్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. సంబంధించి మహమ్మారిపై పోరాటం చేసేటువంటి సందర్భంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పుట్టుకరోజు అయినా పండుగకు దూరంగా నిరాడంబరంగా ప్రజాసేవలు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిపించారు. అందులో ఇవాళ మన స్థానికంగా మన ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో చాలామంది డోనర్స్ ఇవాళ పేదవాళ్ళ కడుపు నింపడానికి నిత్యావసర సరుకుల పంపిణీ 115 మంది పేదవాళ్ళ కుటుంబాలకి పంపిణీకి సహకరించిన డోనర్స్ అందరికీ పేరు పేరున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంకా చర్చ జరుగుతున్నది. అనేక మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. ప్రపంచమంతా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కానీ పరిష్కార మార్గం ఇప్పటివరకు లేదు. ఉన్న పరిష్కారం మనం దూరంగా ఉండడం, ఉన్న పరిష్కారం శుభ్రంగా ఉండడం అంతే తప్ప చేయగలిగింది ఇప్పట్లో ఏమీ లేదు. ఇది అందరూ కూడా గమనించాలి. పేదవాళ్ళు ఎక్కడైతే పనికి పోతేనే, కూలికి పోతేనే కడుపు నిండుతుంది అనేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, రోగగ్రస్తులు కానీ, చేతగాని వాళ్ళు కానీ, ఇతర పేదవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారిని ఆదరిద్దాం. ఇంతకంటే గొప్ప సేవ ఈ జన్మకి ఏముండదు. కాబట్టి తప్పకుండా కూడా మన ఊళ్ళో పుట్టినటువంటి ప్రజల యొక్క కడుపు నింపడం అనేది మన బాధ్యత. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. డోనర్స్ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీగా అవతరించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నీళ్లు, నిధులు, నిమ్మకాలతో పాటు ప్రతి కుటుంబానికి ఏదో రకంగా సహాయం అందజేస్తున్నారని కొనియాడారు. ముస్తాబాద్ మండలంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మనం తెలంగాణ ఉద్యమం 2001లో మొదలైనప్పుడు కొద్ది మందితోటి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నాం. వాస్తవంగా విజయరామారావు పార్టీ అధ్యక్షునిగా, మరి మట్టరాజన్న గారు ఉండి, అదేవిధంగా సర్వర్ పంచ బాలయ్య, మా స్వామి బిల్లం స్వామి కూడా అప్పుడు మాతోటి 24 hours ఉండే, అదేవిధంగా మట్టరాజన్న కూడా ఉండే. వీళ్ళంతా కొద్దిగా అపోజిట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడి ఇక్కడ టెంట్ వేసినప్పుడు రోజులు నెలలకు 6 నెలలు కూడా టెంట్ వేసుకొని ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. అవన్నిటి కూడా అప్పుడు మేము ఈ ప్రభుత్వం వస్తుందనో, లేకుంటే తెలంగాణ వస్తుందనో, లేకుంటే మన ఇక్కడ కేటీఆర్ వస్తారనో, ముఖ్యమంత్రి వస్తారనో చేయలేదు. మేము తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మన గోసలన్నీ తీరుతాయనే ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు ఏదైతే రావడం జరిగిందో దానికోసమే ప్రత్యేకించి మేమందరం కూడా వెంబడబడి రేపు నుంచి ఖర్చు పెట్టుకుని అయినా సరే మాకు అప్పుడు వెనకంతలు కూడా ఇవ్వరు లేరు. అయినప్పటికీ మాది మేము సుధరాయించుకొని, మాది మేము చేసుకొని అందరం కూడా పార్టీని ఒక ముందుకు తీసుకొచ్చి మరి బాగా చేసినాం. అప్పుడు అన్ని మండలాల కన్నా ఇంకా మన మండలం ముస్తాబాద్ మండలంలో
అప్పుడు కూడా 2001 నుంచి ఇప్పటివరకు ఎంపీటీసీలు కానీ సింగిల్ విండో చైర్మన్లు కానీ నీటి సంఘాల అధ్యక్షులు కానీ జడ్పీటీసీలు కానీ ప్రతిదీ కూడా మనమే గెలిచినాం అప్పుడు కూడా. అంటే అంత బలంగా కూడా పార్టీని కార్యకర్తల లోపలికి తీసుకుపోయి మరి ప్రతి ఊరికి తీసుకుపోయి ప్రతి ఊరిలో జెండా వాతి అందరినీ కూడా తెలంగాణ వైపుకి తీసుకురావడంలో మేము ప్రముఖ పాత్ర వహించాం. విజయరామారావు గారు కానీ సర్వర్ పాష గారు కానీ బాలయ్య కానీ మేమందరం మరి ఇప్పుడు దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది, మనకి ఏమొచ్చినాయి, నిధులు ఏమొచ్చినాయి, ప్రతి కుటుంబానికి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఈరోజు ఏదో ఒక రకంగా సహాయం అందుతుందంటే అది తెలంగాణ రావడం, తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా బెనిఫిట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఉపాధి హామీ పథకం సీఏ ఉపేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కూలీలంతా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి 25వ సందర్భంగా టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మొగిలిచర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్, మండల బీసీసీల అధ్యక్షుడు పొనుగోటి రంగ, సొసైటీ మెంబర్ రమేష్, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మరాఠీ మాలిక్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరకోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల స్వయం పాలన కోసం, ఈ ప్రాంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం, ఈ భూమి విముక్తి కోసం, సహజ వనరుల సద్వినియోగం కోసం, దగాపడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం అవతరించిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత నిరాడంబరంగా అతి కొద్ది మంది సమక్షంలో పార్టీ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. గతంలో 2001 నుంచి 2019 వరకు మనం ఎన్నో ప్లీనరీలను అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా, కనీవిని ఎరుగని రీతిలో మనం నిర్వహించడం జరిగింది. కానీ నేడు కరోనా ప్రబలిన దృష్ట్యా, ఈ ప్రస్తుత విపత్కర పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఇక్కడ పార్టీ ఆదేశానుసారం అత్యంత నిరాడంబరంగా కొద్దిమంది సమక్షంలోనే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితిని జలదృశ్యం కార్యాలయంలో గౌరవ దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్థాపించిన నాడు ఇది వీఆర్ఎస్గా మిగిలిపోతుందని చాలామంది విమర్శించారు. కానీ టీఆర్ఎస్ విజయ పరంపరను చూసి విమర్శకులే నోరు మూసుకొని ఇస్తుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆవిర్భావ 20వ వార్షికోత్సవాన్ని చందుర్తి మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశం మేరకు మా టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా వ్యాధి దృష్ట్యా అతి తక్కువ కార్యకర్తలతో ఈ రోజున మరి ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఆవిష్కరణ చేసి ఈ రోజున చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు, మరి సీనియర్ నాయకులు మా రాజు గారు, ఎల్లన్న గారు, మరియు మా గ్రామ శాఖ అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్యన నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఆనాడు జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని మరి ఆవిష్కరించి ఆ ఆవిష్కరణతో మొదలుపెట్టినటువంటి ఉద్యమంతో మరి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి ఆ జలదృశ్యం నుంచి ఈ రోజున మన పొలాలకి జలాలను తీసుకొని వచ్చినటువంటి మన కేసీఆర్ గారు
ఆ రోజు ఎంత పట్టుదలగా అయితే ఉద్యమాన్ని ప్రారంభించి అంతే పట్టుదలతో తెలంగాణను సాధించి మన ప్రజల కోసం మనం దేనికోసం అయితే పోరాటం చేసినాం, దేనికోసం అయితే మరి మన ప్రజలకు కావాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఈ రోజున మరి గోదావరి జలాలను మన పొలాల వద్దకు పారించి ఈ రోజున బంగారు పంటలు పండుతున్నాయి. అవంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ సందర్భంగా నిర్మల్ జిల్లా బైంసా పార్టీ ఆఫీసులో ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ కార్మికులను సన్మానించి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 500 మందికి పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీగౌడ్, తానూరు మాజీ జడ్పీటీసీ రాజన్న తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ మున్సిపాలిటీ కేంద్రంలోని 5వ వార్డులో తెరాస పార్టీ పట్టణాధ్యక్షులు అన్నం అనిల్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డిమీది పవన్ 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయకులు డాక్టర్ అనూప్ రావు, వెంకట్రావు, లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సత్యం తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజల చిరాకాల వాంఛ ఏదైతే మనందరి స్వప్నం, ఆశయం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి తన పార్టీకి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పదవిలోకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని ఈరోజు ఏప్రిల్ 27 నాడు పెట్టి తన ఆఖరికి చావు కూడా లెక్క చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధించే దిశగా పోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 20 సంవత్సరాలు అయింది పార్టీ ఘనంగా జరుపుకోవాల్సిన సమయం, కానీ కరోనాతో రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ విలవిల్లాడుతుంది. కాబట్టి మన కేసీఆర్ గారు అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిరాడంబరంగా జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు పార్టీ ఆఫీసులో పతాకావిష్కరణ జరిపినాం. అలాగే వీర్ల సత్యం గారి వాటిలో ఇక్కడ ఎవరైతే పేదలు ఉంటారో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వారికి నిత్యావసర సరుకులు, బియ్యము, మనము తర్వాత ఇక్కడ వారికి కూరగాయలు అందించడం జరిగింది. ఇలాగే ప్రజలు మాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. పార్టీ మీద ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసారో, పార్టీ కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాం. ఇలాగే ప్రజలందరూ కూడా మా పార్టీ వెన్నంటి ఉండాలి, ప్రభుత్వం కూడా ప్రజలకు వెన్నంటి ఉండి మనం బంగారు తెలంగాణ సాయం చేసే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెపరెపలాడిన గులాబీ జెండా, ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్య. ఉప్పల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. కేసీఆర్తో పార్టీ మొదలై రాష్ట్రమంతా గులాబీమయంగా మారిందన్న ఎమ్మెల్యే. వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండే విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.